దుబాయ్ అంటే మండే ఎండలకు పెట్టింది పేరు. ఎడారి దేశంలో ఎప్పుడు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. అలాంటిది ఉన్నపలంగా ఒక్కసారి వాతావరణ మార్పులు చోటు చేసుకుని భారీ వర్షం కురిస్తే ఇంకేమైనా ఉందా? సరిగ్గా ఇప్పుడు దుబాయ్లో అదే జరుగుతోంది. ఒక్కసారిగా మారిన వాతావరణం అది సృష్టించిన బీభత్సంతో దుబాయ్ నగరం చిగురుటాకులా వణికిపోయింది. తుఫాను గాలుల వేగానికి బాల్కనీల్లోని వస్తువులు సైతం గాలిపటాల మాదిరిగా ఎగిరిపోయాయి. వరద నీరు పోటెత్తి రోడ్లను ముంచెత్తింది. అంతేకాదు, ప్రపంచంలోనే రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నీట ముంచేసింది. మేఘాలన్నీ కట్టకట్టుకుని దుబాయ్ నగరంపై దండయాత్రకు వచ్చినట్టుగా వర్షాలు కురవడంతో జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది దుబాయ్. కొన్ని నిమిషాల వ్యవధిలోనే 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రోజు మొత్తం మీద కురిసిన వర్షం ఏకంగా 142 మిల్లీమీటర్లుగా లెక్కించింది. ఇది దుబాయ్ నగరం ఏడాది మొత్తంలో కూడా అందుకునే సగటు వర్షపాతం కంటే చాలా ఎక్కువగా నమోదైంది. ఏడాదికి సగటున అక్కడ కురిసే వర్షపాతం 94.7 మిల్లీమీటర్లు కాగా, సోమవారం ఒక్కరోజే ఆ సంఖ్యను దాటి 142 మిల్లీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదైంది. అంతర్జాతీయ రూట్లకు ట్రాన్సిట్ పాయింట్గా మారిన దుబాయ్ విమానాశ్రయంలో వరదల కారణంగా అనేక విమానాలు దారి మళ్లించాల్సిన పరిస్థితి వచ్చింది. రన్వే మీద ఉన్న విమానాలు పడవల్లా మారి నీటిపై తేలాడాయి. ఇక తుఫాను వెలిసిన వెంటనే మళ్లీ సర్వీసులను పునరుద్ధరించినప్పటికీ అకస్మాత్తుగా చోటు చేసుకున్న ఈ ప్రకృతి వైపరీత్యం మొత్తం విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దుబాయ్ కంటే ముందు ఒమన్ తీరాన్ని తాకిన తుఫాను కారణంగా ఆ దేశంలో 18 మంది మృత్యువాత పడ్డట్టు ప్రభుత్వం ప్రకటించింది. వారిలో 10 మంది పాఠశాల విద్యార్థులు కావటం విషాదకరం. ఇక భూతాపం పెరిగిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఫలితంగా అతివృష్టి, భీకర తుఫానులు, వరదలు సంభవిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.